ఏపీ మంత్రుల సింగపూర్ టూర్ కంటిన్యూ అవుతోంది. మరి రెండో రోజు ఏం చేశారు? ఏ అంశాలపై అధ్యయనం చేశారు? ఏ అభివృద్ధి నమూనాను పరిశీలించారు? సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో మంత్రులు భేటీ అయ్యారు. సింగపూర్లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలపై షణ్ముగం మంత్రులకు వివరించారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై ట్రైనింగ్ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి సమన్వయంతో పనిచేసే విధానం లాంటి అంశాలపై చర్చించారు. గత 50 ఏళ్లలో సింగపూర్ అభివృద్ధి చెందిన విధానం, భవిష్యత్తు ప్రణాళికలతో ఉన్న గ్యాలరీని పరిశీలించారు. మరోవైపు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ఆధ్వర్యంలో గవర్నెన్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం పై నిర్వహించిన ట్రైనింగ్ కు మంత్రులు హాజరయ్యారు. సింగపూర్ ప్రధాని స్ట్రాటజిక్ గ్రూప్ లో భాగంగా ఉన్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఫ్యూచర్ సంస్థను, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ ను సందర్శించారు. దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక, భూ వినియోగ పాలన, ప్రభుత్వ శాఖలు, సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలను సింగపూర్ ప్రతినిధులు మంత్రులకు వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారం రోజుల పాటు సింగపూర్ ప్రభుత్వం మంత్రులకు శిక్షణ అందిస్తోంది. సింగపూర్ వెళ్లిన వారిలో మంత్రులు అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నారు.